టీ20 వరల్డ్ కప్లో భారత్ మ్యాచ్ అంటే ఈజీ అనుకుంటాం. కానీ భారత్ వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ చూసిన ప్రతి భారతీయ ఫ్యాన్ ఒక క్షణం మాత్రం టెన్షన్ పడ్డాడు. ఎందుకంటే ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, ఇది అనుభవం వర్సెస్ ఆత్మవిశ్వాసం మధ్య జరిగిన పోరాటం. ఈ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన యూఎస్ఏ జట్టు అందరినీ ఆశ్చర్యపరుస్తూ భారత్ని ముందుగా బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఈ ఒక్క నిర్ణయమే మ్యాచ్ టోన్ను మార్చేసింది. భారత్ ఇన్నింగ్స్ మొదలైంది, కానీ ఇది మనం ఊహించిన ఆరంభం కాదు. టాప్ ఆర్డర్ వరుసగా పెవిలియన్ చేరింది. స్కోర్ బోర్డు చూస్తే భారత్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇక్కడ మ్యాచ్ మన చేతుల్లో నుంచి చేజారిపోతుందా అనే భయం మొదలైంది. అప్పుడు బ్యాట్ పట్టుకొని నిలబడ్డాడు భారత జట్టు నమ్మకం సూర్యకుమార్ యాదవ్. ఇది పవర్ హిట్టింగ్ కాదు, ఇది మ్యాచ్ చదివి ఆడిన ఇన్నింగ్స్. బౌండరీలు, సిక్స్లు, గ్యాప్స్లో ప్లేస్ చేసిన షాట్లు, ప్రతి షాట్లో అనుభవం కనిపించింది. 49 బంతుల్లో 84 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఒక్క ఇన్నింగ్స్నే భారత్ని గౌరవప్రదమైన స్కోర్కు తీసుకెళ్లింది. చివరి ఓవర్లలో రన్స్ పెరగడంతో భారత్ 20 ఓవర్లలో 161 పరుగులు చేసి 9 వికెట్లు నష్టపోయింది. 161 పరుగుల చేజ్ యూఎస్ఏ బ్యాట్స్మెన్ భయపడలేదు. రంజనే, కృష్ణమూర్తి, మిలింద్ కుమార్ ముగ్గురు ధైర్యంగా షాట్లు ఆడారు. ఒక దశలో యూఎస్ఏ స్కోర్ చూస్తే ఇది ఇండియాకే ప్రమాదమా అనిపించింది. అక్కడే భారత బౌలింగ్ తన అసలు శక్తిని చూపించింది. మహమ్మద్ సిరాజ్ వేగం, అగ్రెస్తో కీలక వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ మధ్య ఓవర్లలో పరుగులు ఆపేశారు. ఒకదాని తర్వాత ఒక వికెట్. యూఎస్ఏ ఆశలు క్రమంగా తగ్గిపోయాయి. యూఎస్ఏ చివరకు 20 ఓవర్లలో 132 పరుగులకే పరిమితమైంది. భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఒక విషయం స్పష్టంగా చెప్పింది. చిన్న జట్టు అనే మాట ఇక వరల్డ్ కప్లో లేదు. కానీ ఒత్తిడిలో నిలబడే అనుభవం మాత్రం భారత్ దగ్గర ఉంది. ఇలాంటి మ్యాచ్ అనాలిసిస్, క్రికెట్ కథనాల కోసం మీరు చూస్తున్న ఛానల్ క్రిక్8 తెలుగు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి.